రాగుర్రీ సరంత మా వీడియోలు కూడా సరంత చూడుర్రులా ఇంతకు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టెన్షా స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. అయ్య బాబాయ్ ఇంట్రడక్షన్ చెప్పేసరికి మోసం వస్తుంది, ఎందుకంటే ఇంతసేపు ఫుల్ పని చేసిన వాళ్ళ. ఇంకా నేను ఈ రోజు అయితే వీడియో ఈవినింగ్ 6కి స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేసిన ఎరికేనా, రేపైతే నా బర్త్డే అండ్ రేపు మా మ్యారేజ్ డే కూడా రెండు ఒకే రోజు. అండ్ రేపు నాకు ఇంకో స్పెషల్ కూడా ఉంది. ఏంటంటే రేపటికి మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. సో రేపు నాకు 3 స్పెషల్ అనమాట, 1 కాదు 2 కాదు 3. ఇంకా ముచ్చట ఏంటంటే మా చెల్లి అయితే వస్తుంది హైదరాబాద్ నుంచి. సో మేము ఇప్పుడు షాపింగ్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ ఏంటిదంటే అన్నము కూర ఇంకా షాపింగ్కి వెళ్ళేసి వచ్చినాక చేద్దామనేసి అనుకున్నాం, కానీ మా చెల్లె కూడా వస్తుంది కదా, వచ్చేసరికి ఇంకా 3 hours పట్టిద్ది. హైదరాబాద్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయిందంట. ఇంకా ఎట్లాగో అన్నం కూర వేసి వెళ్ళినాం అనుకోండి, షాపింగ్ చేసుకొని అంత అయిపోయేసరికి మా చెల్లె వస్తుంది. మా చెల్లెని కూడా తీసుకురావచ్చు. మళ్ళీ మేము షాపింగ్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ మా చెల్లెని తీసుకురావాలంటే మళ్ళీ డబల్ అవుతుంది కదా అన్నట్టుగా ఆలోచించుకొని నేను రెడీ అయిదామన్న టైంకి మా చెల్లె కాల్ చేసి ఉండే, ఇంకా అందుకే ఆగిపోయినాము. సో ఇప్పుడు నేనైతే రైస్ ఇంకా కర్రీ అయితే చెయ్యాలి. ఇప్పుడు టమాటా కర్రీ చేద్దామనేసి అనుకుంటున్నా. కిందికి వెళ్ళి టమాటాలు కూడా కొనుక్కొని రావాలి, ఎందుకంటే రేపు నాన్ వెజ్. నిన్నటి వరకు ఫిష్ అయ్యింది, అందుకోసమే ఈరోజు అయితే ఇంకా టమాటా చేస్తున్నాను. నాన్ వెజ్కి బ్రేక్ ఇస్తున్నాను. మన మహాబాబు అండ్ భగత్ బాబు అయితే ఆల్రెడీ రెడీ అయితే అయిపోయారు. ఇంకా నాదే లేట్ తెలుసు కదా మీకు ఎప్పటికీ. సో బ్లాగ్ కంటిన్యూ చూసేయండి. అండ్ రేపటి బ్లాగ్ కూడా అస్సలు మిస్ కాకండి. రేపైతే అందరు వస్తున్నారు, అంటే అందరు అంటే మీరే చూసేయండి. ఇంకా రేపు ఎవరెవరు వస్తున్నారు అనేది రేపటి బ్లాగ్లో. ఇంకా మేము రేపు మార్నింగ్ అయితే ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి కోడిని కూడా పోసుకునేది ఉంది. ఆ బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను. సో వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇంకా అట్లనే బెల్ ఐకాన్ కూడా కొట్టేసి వెళ్ళి బ్లాగ్ కంటెంట్ అయితే చూసేయండి. బేబీ ఏం చెప్తానా, రెడీ అయినామని పెట్టుకోవడానికి. రేపు మమ్మీ బర్త్డే. వీడియో తీయద్దంట, మమ్మీ బర్త్డే రేపు, మమ్మీ డాడీ యానివర్సరీ. రేపు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. మమ్మ హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు, హాయ్ 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 చెప్పదు. వీడియో అడ్డు దొంగకి. ఈ డాడీ బుట్టలు వచ్చినాయి, మమ్మీ బుట్టలు రాలే, మమ్మీ బుట్టలు రాలే, డాడీ బుట్టలు వచ్చినాయి. వీడియో అడ్డు దొంగకి. అయ్యో అయ్యో గావరమో, అయ్యో అయ్యో ఈ గారం గారం దొంగగారం దొంగగారం. టమాటా, చికెన్ మసాలా, మటన్ మసాలా, ఇలాచి అయితే తీసుకున్నా. నేను ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేస్తాను. టమాటా కట్ చేయవా అంటే ఇంకా మా భగత్ బాబు ఇక్కడ టమాటా కట్ చేస్తున్నాడు. మా మహా బేబీ తాబేలన్నకు జై కథ చెప్తాను, స్కిప్ చేయ అని చెప్తాంది. అడ్వర్టైజ్ వస్తే స్కిప్ చేయ అని చెప్తాను. బా కళ్ళలో మండుతుంది కారం. అమ్మా చేసానా కోసి నువ్వు వేస్తావా కూర పోయి చేస్తావా టమాటా కర్రీ? ఓకే బాయ్, స్నానం చేసేస్తా. మహా ఆనియన్ ఉన్న పచ్చిమిర్చి కట్ చేసిన ఆడున్నాయి, కర్రీ చేసేయిగా. నేనైతే రెడీ అయినా గాయస్. నేను రెడీ అయిన రూపు మా భగత్ బాబు అయితే టమాటా కూర వేసేసిండ్రు, చూపిస్తాగండ్రి. నేను చేసే ప్రతి కర్రీకి వంకలు పెడతాడు, కానీ ఆయన మాత్రం ఎట్లా చేసినా కూడా మనం మస్తున్నాను చెప్పాలి. చూపిస్తాగండి ఆయన చేసిన కూర. మా భగత్ బాబు చేసిన యమ్మీ యమ్మీ టమాటా కర్రీ గాయస్. టేస్ట్ బాగుంటుంది నిజంగానే. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి. రైస్ అయితే కొంచెం అయిపోయింది రైస్ కూడా, ఇంకా స్టార్ట్ అవ్వడమే. ఫస్ట్ అయితే ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా, చెన్నై షాపింగ్ మాల్ వెళ్తున్నాం. చెన్నై షాపింగ్ మాల్కి అయితే ఫస్ట్ రాలేదు. ఫస్ట్ అయితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళినాం, వాడు అస్సలు బాగాలేకుంటుండే. ఇక మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్కి అనేసి వచ్చినాం. కానీ ఇంకా ఇక్కడ ఎట్లుండే చూడాలి. ఇక్కడైతే నా కోసం కాదు, వేరే వాళ్ళ కోసం అయితే డ్రెస్ తీసుకుంటాము. ఎవరికి ఏంటి అనేది బ్లాగ్ కంటిన్యూషన్లో చూసేయండి. క్యూట్ కపుల్ మాకు కలిసి ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా. మీకు ఎంతమంది తెలుసు వీళ్ళ కామెంట్ చేయండి. వీళ్ళిద్దరు క్యూట్ కపుల్ తెలుసా? అదే బిగ్ బాస్ టైంలోనే చాలా ఫేమస్ అయ్యారు కదా అట్లా. మళ్ళీ బిగ్ బాస్ దానికంటే మీరిద్దరు చేస్తారు చూడండి, అవి బాగుంటాయి. ఇంకా మీ ఓన్గా చేస్తారు కదా,
అవే బాగుంటాయి. ఓన్ కంటెంట్ వీడియోస్ చేస్తారు కదా, వీళ్ళకి ఎట్లా వస్తాయి థాట్స్ అన్ని అనుకుంటా నేను ఇంట్లో. అవునవును, షాపింగ్ వచ్చిందా? అదే నేను సడన్ గా షాక్ అయ్యాను. ఫస్ట్ అన్నేనే చూసి గుర్తుపట్టినా నేను చూసి ఇటు వచ్చా. మీ వీడియోస్ నేను ఎక్కువ చూస్తా, బిగ్ బాస్ వాటికంటే మీరు ఇద్దరి కపుల్ వీడియోస్ ఎక్కువ చూస్తా నేను. అవునవును, అదే ఇంటి ముందు అవన్నీ డెక్కర్ ఇక్కడేనా అది? అవునా, ఫ్యాన్స్ ఎక్కడైనా తెలిసిన వాళ్ళ? లేదు, అన్నయ్య వాళ్ళు కూడా యూట్యూబ్ చూస్తారు అన్నయ్య. అసలు అయితే మేము అసలు ఏం షాపింగ్ చేయలేదు తెలుసా, ఉట్టిగానే రయ్య తిరిగాం. ఫస్ట్ చౌరస్తాకి వెళ్ళినాం, చౌరస్తా నుంచి మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్ నుంచి చౌరస్తాకి వచ్చినాం. కానీ ఏం కొనలేదు అసలు. జస్ట్ వీళ్ళు నాకు కలవాలని రాసి పెట్టిందేమో, అందుకోసమే నేను ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళిందేమో చౌరస్తా వరకు అనేసి అనుకున్నా. ఇంకా మస్తు హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళని కలిసినందుకు. అవును, మీరు ఎంతమందికి తెలిసి వాళ్ళనేది కామెంట్ చేయండి. ఇన్ కేస్ తెలియకపోతే మాత్రం మీ పొట్టి పిల్ల ఛానల్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మా చెల్లె రావడానికి 1/2 అవర్ టైం పడుతుంది అంటే ఇక్కడ బేకరీని అయితే కూర్చున్నాం ఏమన్నా తిన్నాం అనేసి. ఇంకా ఇప్పుడే ఖతం చేస్తుంది కదా తీసుకుంటా, అదో ఇచ్చాక కూడా అవట్లే. ఎగ్ పఫ్ తిన్నాం కానీ అసలు ఏం బాగాలేదు, అందుకే మళ్ళీ కేక్ ప్యాకెట్ తీసుకున్నాడు. మా భగత్ బాబు చూడండి, ఇంకా రావగానే వాళ్ళ వీడియోస్ చూస్తున్నాడు. ఇందాక చెప్పాను కదా, మీ పొట్టి పిల్ల ఛానల్ సందేక వాళ్ళ వీడియోస్ భలే ఉన్నాయి, నిజంగా మంచిగా చేస్తున్నారు వీడియోస్ అనేసి అంటున్నాడు. చెప్పండి ఏం చేయాలి, నేను పడుకోవాలా ఇప్పుడు? ఇంకా ఇంకా యాక్ట్ చేయనా పడుకున్నట్టు? వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు గాయస్ నా కోసమే. నేను ఇప్పుడు పోయి పడుకుంటా, వీళ్ళు వచ్చి లేపి సర్ప్రైజ్ చేస్తున్నారు. మళ్ళీ అందరు ఇక్కడ కేక్ బాధ్యతలే ఉన్నారు. అక్క హ్యాపీ బర్త్డే. పిచ్చిదానా, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. లైట్ అది కూడా వదలకుండా నాకు బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. 3 years నరకం. క్లాప్స్ కొట్టకు, చప్పట్లు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వదిలేస్తే మా చెల్లెని నక్కలే తీసుకుని ఎవరు తిన్నారు. ఇంట్రోవర్ట్స్ అరే చూడరా, ఆమె పెట్టరా, అరే ఆమె పెట్టరా, ఆమె పెట్టరా రేష్.
కొంచెం ముందు పెట్టరా, పెట్టకరా నోట్లే. వీడియో తీస్తున్నా చాలా ఇంకా గిఫ్ట్ ఓపెన్ చేసేదాకా మనకు ఆగదు కదా, అందుకే ఇక వెంటనే ఏ నైట్ అయినా ఓపెన్ చేయాల్సిందే, ఏమి ఇచ్చిలో అని చూడాల్సిందే అన్నట్టుగా గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక రేపు ఏముండదు, తెల్లారితే ఒట్టి కేక్ కట్ చేస్తాం కావచ్చు, గుడికి పోయి వస్తాం ఆయనతో అనేసి అనుకున్నా. కోసుకొని ఇంకా చికెన్ వండుకొని తినడం, కేక్ కట్ చేసుకోవడం అనుకున్నా. కానీ అసలు రేపు ఉన్నది సర్ప్రైజ్. నేనైతే నిజంగా అసలుకు మామూలు సర్ప్రైజ్ కాలేదు, చాలా అంటే చాలా సర్ప్రైజ్ చేసిండు. అది మీరు కూడా చూడాలి, మీరు కూడా సర్ప్రైజ్ చేయాలి మీ ఇంట్లో వాళ్ళకి కూడా, అంత బాగుంటుంది. సో మీరు అది మిస్ కాకుండా చూడాలంటే తెలుసు కదా, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఫోటో ఫ్రేమ్, చాలా బాగుంది కదా. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.